శ్రీవారి సేవకు పాతికేళ్ల ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించి తరించాలని లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. మనమైతే తిరుమలకు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి, దర్శనానికి ఏ టికెట్ బుక్ చేసుకోవాలి, పైన గదులు ఉన్నాయా లేదా, ఇవన్నీ సమకూరిన తర్వాతే ఏ రైలో బస్సో పట్టుకొని తిరుమల కొండకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని తరిస్తాం. కానీ మరికొందరు ఉంటారు, వాళ్ళు ఆ సప్తగిరీసుని చెంతనే సేవ చేస్తూ ఉంటారు. సేవే పరమావధిగా ప్రతి భక్తుల్లో కూడా భగవంతుడిని దర్శిస్తూ, అలాగే ప్రతి భక్తుల్లో కూడా శ్రీ వెంకటేశ్వరుని దర్శించేటువంటి శ్రీవారి సేవకుల పాతికేళ్ల ప్రస్థానంపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. ఒకప్పుడు కాలువలా, తర్వాత నదిలా, ఇప్పుడు మహాసముద్రంలా తిరుమల క్షేత్రానికి భక్తకోటి తరలి వస్తున్నారు. వారికి సేవలందించడం ఆషామాషి వ్యవహారం కాదు. కొండపై అడుగుపెట్టింది మొదలు శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందంగా వెనుదిరిగేదాకా వారికి అనేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. లక్షలాది భక్తులకు వేలాది సిబ్బంది అవసరమవుతారు. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 2000 సంవత్సరంలో ఓ సరికొత్త స్వచ్ఛంద సేవకు బాటలేసింది. అదే శ్రీవారి సేవ. మీరు తిరుమలకు వెళ్లినప్పుడు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. కాషాయ రంగు దుస్తులు ధరించిన స్త్రీలు, తెలుపు రంగు దుస్తులు ధరించిన పురుషులు గోవిందా, శ్రీనివాస అంటూ పలుకరిస్తూ అనేక చోట్ల కనిపిస్తారు. ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. వారే శ్రీవారి సేవకులు. ఒక చిన్న విత్తన మహావృక్షమైనట్లు 100-200 మందితో ప్రారంభమై లక్షలాది మందికి చేరుకున్న సేవా కార్యక్రమం శ్రీవారి సేవ. 2000 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం 195 మందితో ఈ సేవను ప్రారంభించింది. కొండపైకొచ్చే భక్తులకు సేవ చేయడమే వీరందరి ఏకైక పరమావధి. శ్రీవారి ఆలయంతో పాటు క్యూ కాంప్లెక్స్లు, మాడవీధులు, అన్నప్రసాదం కాంప్లెక్స్, కొబ్బరికాయల విక్రయ కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉద్యోగుల ఆహార ఫలహారశాలలు, కళ్యాణకట్ట, వివిధ క్యూ కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, కాఫీ, టీ, పాలు అందించడం, లగేజ్ తనిఖీ సెంటర్లు, భద్రతా కేంద్రాలు, తిరునామ ధారణ, ఆరోగ్య విభాగాలు, గోశాల, టీటీడీ అనుబంధ స్థానిక ఆలయాలు తదితర కేంద్రాల్లో శ్రీవారి సేవకులకు విధులు కేటాయిస్తారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషన్ లో ప్రారంభమైనటువంటి ఈ శ్రీవారి సేవ మొత్తం మనం చూడొచ్చు. తిరుమల గైడ్ మ్యాప్ మనం చూస్తే గనక బాలాజీ బస్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ లో దిగినటువంటి ప్రతి భక్తుడికి కొండ మీదకి ఎలా వెళ్ళాలి అనేది ఎలాంటి సమాచార లోపం లేకుండా కూడా నిత్యం కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు ఈ శ్రీవారి సేవకులు. ముఖ్యంగా అన్నదాన కాంప్లెక్స్కి వెళ్ళాలి, ముందు రూమ్కి ఎలా వెళ్ళాలి సత్రానికి, ఆ తర్వాత కళ్యాణ కట్టకి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే క్యూ లైన్లో ఏ విధంగా ఉండాలి, అన్నదాన సత్రానికి ఏ విధంగా ఉండాలి, మొత్తం కూడా ఈ తిరుమల గైడ్ మ్యాప్ ద్వారా శ్రీవారి సేవకులు లోపల స్వామివారిని దర్శించుకునేంత వరకు కూడా నిరంతరం వారు సేవలందిస్తూ ఉంటారు భక్తులు. 1997-98 మధ్యకాలంలో తిరుమలేశుని దర్శించుకునే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో క్షేత్రయాత్రలో భక్తులు ఎదుర్కొంటున్న సమాచార లోపాన్ని గుర్తించిన అప్పటి ఈవో శ్రీనివాస సేవ పేరుతో ఓ స్వచ్ఛంద సేవను ప్రారంభించారు. ఇందులో తొలిసారిగా తిరుపతి స్థానికుల్ని భాగస్వాములను చేసి తిరుపతిలోని రైల్వే స్టేషన్ బస్టాండుల్లో సేవలందించారు. తద్వారా సత్ఫలితాలు రాబట్టారు. సాక్షాత్తు కంచి కామకోటి పీఠాధీశ్వరుల చేతుల మీదుగా ఈ శ్రీవారి సేవా కార్యక్రమం ప్రారంభమైంది. మొదట తిరుపతి బస్టాండు రైల్వే స్టేషన్ లో ప్రారంభమై ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమవుతూ నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రతి భక్తునికి కూడా సేవలందిస్తూ వర్ధిల్లుతోంది. వంటశాలల్లో కూరగాయలు తరగడం, ఉద్యానవనంలో పూలమాలలు తయారు చేయడం, తిలకధారణ, నారాయణగిరి షెడ్లు, చెప్పులు భద్రపరిచే కౌంటర్లు, గదులు కేటాయించే రిసెప్షన్ కౌంటర్లు, ఇలా ఎన్నో చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు శ్రీవారి సేవకులు. మన ఇంట్లో ఒక 4 అతిథులు వస్తే వారికి వండి వడ్డించేసరికి చాలా అలసిపోతాం. అలాంటిది వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని ఎలాంటి అలుపు సొలుపు లేకుండా, ఎలాంటి శ్రమ అనుకోకుండా ఈ సేవకులు ఎలా వడ్డిస్తున్నారో ఒకసారి చూద్దాం. మాకు ఈ సేవ దొరకడం చాలా హ్యాపీగా ఉందండి. కోట్లాది మందికి మేము మా చేతులతో, దేవుడి ప్రసాదమైనా మా చేతులతో పెట్టడం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మేము 8 వరకు ఇక్కడ రావాల్సి ఉంటుంది. 8:30కి టిఫిన్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి మేము అరటాకులు వేసి అన్నీ రెడీ చేసుకొని గ్లాసులు, ఇంకా మగ్గులు, వాటర్ అన్నీ పెట్టేసి ఉంచుతాము. వాళ్ళు రాగానే వడ్డించేస్తాం. సిస్టమేటికల్గా అందరికీ ఇన్ టైంలో వాళ్ళు సర్వీస్ చేయడం టైం టు టైం ఉంది. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫ్యామిలీ మొత్తము 10-15 మెంబర్స్ వచ్చాము. సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి అన్నట్టుగా. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ భక్తులకి సేవలు చేస్తున్నారు. చాలా స్వచ్ఛందంగా వచ్చి
ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు వడ్డిచ్చే విధానం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇంటికాడ మన అమ్మ ఎలా వడ్డిస్తారో అలా వడ్డిస్తున్నారండి ఇక్కడ కూడా. చాలా బాగుంది. కూరగాయలు తరిగిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తునికి కూడా వారి ఆకలి తీర్చేంత వరకు కూడా వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. దాదాపు 7:30 నుంచి 8 గంటల పాటు వాళ్ళ సేవలు అందిస్తూ ఉంటారు. చూడొచ్చు, ఒక బ్యాచ్ అయిపోగానే ఇమ్మీడియట్గా క్లీనింగ్ కావచ్చు, వాళ్ళకి అక్కడ ఆకులు పరచడం కావచ్చు, అన్నం వడ్డించడం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళ హస్తాలతోనే స్వయంగా చేస్తారు. వారి మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి భక్తుడి ఆకలి తీరుస్తున్నాము, ఇది మాకు శ్రీవారిస్తున్నటువంటి వరంగా భావిస్తున్నారు, ఒక పుణ్య ఫలంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీవారి సేవా సదనంలో ఉన్నాం. అసలు ఈ శ్రీవారి సేవా సదనంలో సేవ చేయాలంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రత్యేక పర్వదినాల్లో ఎటువంటి శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి, ముఖ్యంగా దీనికి ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా, ఇలాంటి అన్ని అంశాలను కూడా వీరితో మాట్లాడి తెలుసుకుందాం రండి. వారానికి 4,000 మంది వరకు ఈ యొక్క శ్రీవారి సేవలో పాల్గొనడం జరుగుతోంది. వీరికి రిజిస్ట్రేషన్ అనేది మనం మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు తిరుమలలో ఏర్పాటు చేశాము. అదేవిధంగా తిరుపతిలో మంగళవారం, శుక్రవారం ఏర్పాటు చేశాము. తిరుపతిలో ఉండేటటువంటి స్థానిక ఆలయాల్లో, సమీప ఆలయాల్లో కూడా ఈ శ్రీవారి సేవకులు దాదాపుగా 350 మంది అక్కడ దర్శించే భక్తులందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. తిరుమలలో మంగళవారం 1,500 మంది, బుధవారం 700 మంది, గురువారం 700 మంది, మొత్తం కలిపి దాదాపుగా 2,900 నుంచి 3,000 మంది శ్రీవారి సేవకులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి సేవలు అందిస్తున్నారు. శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానమే ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తుంది. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వస్త్రధారణ కూడా తప్పనిసరి. అంకిత భావంతో చేసే శ్రీవారి సేవ మరి దేనికి సాటిరాదు. శ్రీవారి సేవ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 2016 వరకు సేవలో పాల్గొనేందుకు ఓ నెల ముందు టీటీడీకి లేఖ రాయాల్సి ఉండేది. తర్వాత టీటీడీ ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రకారం 60 రోజులకు ముందుగా శ్రీవారి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ప్రతి నెల 20 నుంచి 25వ తేదీలోపు ఈ కోటాను విడుదల చేస్తారు. శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ కానీ, తర్వాత పరకామణి సేవ కానీ, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ సూపర్వైజర్ సేవలన్నిటికీ కూడా హిందువులు మాత్రమే అర్హులు. వీళ్ళకి వయోపరిమితి మన శ్రీవారి సేవకులకి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు, నవనీత సేవకులకి 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు, అదేవిధంగా పరకామణి సేవకులకి 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు. వీళ్ళు మెయిన్గా బ్యాంకింగ్ సెక్టార్స్ వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అదేవిధంగా జనరల్ సేవకులు కూడా వస్తారు. రోజు కనీసం 6 గంటలు సేవ చేయాలి. 7 రోజుల పాటు సేవకు అవకాశం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఓసారి సేవ చేస్తే తిరిగి 90 రోజుల తర్వాత అవకాశం ఇస్తారు. తిరుమలేశుడు కొలువై ఉన్న ఆలయ విధులను నిర్వర్తించే బాధ్యతను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే కేటాయిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో డిప్ తీస్తారు. అందులో ఎంపికైన భక్తులకు మాత్రమే ఆలయ విధులు కేటాయిస్తారు. ఇందులో ఎలాంటి సిఫార్సులు పరిగణలోకి తీసుకోరు. శ్రీవారి సేవకుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడంతో టీటీడీ వారికి మంచి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. 100 కోట్ల రూపాయలను వెచ్చించి 2 భవనాలను 3 అంతస్తులో నిర్మించారు. శ్రీవారి సేవా సదన్ పేరుతో మహిళకు భవనాన్ని, పురుషులకు మరో భవనాన్ని కేటాయించారు. వీటిలో ఒకేసారి దాదాపు 3,000 మంది బస చేయొచ్చు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఉంటారు. ప్రతి భక్తునికి చేసే సేవ శ్రీ వెంకటేశ్వరుని సేవగా భావిస్తారు. వారే శ్రీవారి సేవకులు. నమస్తే అమ్మా. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. భగవంతుడికి, ముఖ్యంగా ఏడుకొండల వాడికి సేవ చేసే భాగ్యం దొరకడం పూర్వజన్మ సుకృతం. అలాంటి భాగ్యం మీకు కలుగుతోంది. మీకు ఎలా అనిపిస్తోంది? ఎలాంటి అనుభూతి ఉంది? ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యము, ఇంత భాగ్యం మాకు వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇది చాలు మాకు, ఇంతే సంతోషం. అంతేనండి. అద్భుతంగా ఉందమ్మా. ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చినా కూడా నేను ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను. అందరికీ సేవ చేయటం అంటే మామూలు మాటలు కాదు. భగవంతుడు మనకిచ్చిన అది ఒక వరం అన్నమాట. అందరికీ రాదు అది. ఎలాంటి సేవలు చేస్తారు ఇక్కడ? లైన్లో ఉన్న వాళ్ళకి పాలు ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం, మేము ఇస్తుంటే మాకు అదొక అద్భుతమైన ఇదిలా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు? నేను ఇక్కడ సెకండ్ టైం అండి రావడము. నిజామాబాద్ నుంచి వచ్చాను నేను. ప్రతి ఒక్క భక్తుడి లోపలనే మాధవుని చూడాలని, వాళ్ళ ఆకలి తీర్చడము, వాళ్ళకు పాలు ఇవ్వడము, చిన్నపిల్లల్ని కూడా ఆదరంగా చూడడము, వాళ్ళ ఫీలింగ్స్ని మేము చూస్తూ ఉంటే నిజంగా సేవలో ఇంత అద్భుతమైన సంతోషం ఉందా అనేది మాకు కలుగుతుంది.
నమస్తే అమ్మా. జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్కి నమస్కారం అమ్మా. జై శ్రీమన్నారాయణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా. ఇది 5వసారి రావడము. నేను గృహిణిని. 24 గంటలు శ్రీమన్నారాయణుడు స్మరణే తప్ప వేరే ప్రపంచం లేదు. ఇంటంతా గెలిచాను శ్రీమన్నారాయణుడితో. స్వామి నాకు ఇంటే కాదు బయట కూడా గెలుద్దు కానీ 5 సార్లు నుంచి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. శ్రీమన్నారాయణుడు ప్రతి పనిలోనూ శ్రీమన్నారాయణ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ రాగానే మనకి స్వామివారి వైబ్రేషన్ అలాగా అనుకుంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకా రావాలనిపిస్తుంది మేడం. ఇంకా చూడాలనిపిస్తుంది. స్వామివారి ఏ సేవ వేసినా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాజు కటింగ్ 3 సార్లు చేశాం మేడం. నిన్న టెంపుల్లో పడింది మేడం, గరుకుమంతుని పక్కన పడింది. వాళ్ళు నెట్టుతుంటే ఒకప్పుడు మనమే ఇలాగే వచ్చాం కదని చిన్న బాధ అనిపించింది. కానీ నెట్టకపోతే ముందుకు లైన్ జరగదనే వాళ్ళతో కొంచెం ఇదండి. కానీ ఒకప్పుడు మేము 2 టైమ్స్ వచ్చాము, మనము ఇదే పరిస్థితిలో ఉన్నాం కదా అనిపించింది మేడం. లక్షల మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు? ఇక్కడ ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి? ఆ శిక్షణలో మీరు పాల్గొన్నారా? ఓం నమో వెంకటేశాయ. నేను ఈ తిరుపతి సేవకి ఫస్ట్ టైం వచ్చా. నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లీవ్స్ పెట్టుకొని ఈ సేవకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ దేవుడు ఇదంతా ఎవరు చూడట్లేదు. అందరూ టెక్నాలజీకి దగ్గర అయ్యి సో ఈ దేవుడు ఇదంతా మర్చిపోవడం జరుగుతుంది. సో అందుకే ఇప్పుడు నా నుండి ఒక 10 మంది నేర్చుకోవాలి అన్నట్లు నేను ఈ సేవకి రావడం జరిగింది. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వేలాది మందికి అలా వడ్డిస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ వచ్చేసి మేము కాజు కటింగ్ చేస్తున్నాము. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇలాంటి సేవని అస్సలు మిస్ చేసుకోవద్దు అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. యువత ఆధ్యాత్మికత వైపు రావడము, సేవ చేయడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి అండి. నేను 2016 నుంచి వస్తున్నాను. ఇది 18వసారి సేవకు రావటం. సేవకి ఒకసారి వచ్చిన తర్వాత ఇందులో చేస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక ఈ భక్తి భావంలో మళ్ళీ రావాలి అనిపిస్తూ ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి. ఏడుకొండల వాడికి సేవ చేయడమే గత జన్మ భాగ్యంగా భావిస్తున్నాను. నేను మొదటిసారి వచ్చినప్పుడు నన్ను వేరే ఇంకొక టీం లీడర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఈ భక్తి భావం పెంపొందించాలని మిగతా అందరిలో కూడా అప్పటి నుంచి నేను టీం లీడ్గా తీసుకురావడం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ చాలామందిని తీసుకొని వచ్చానండి. క్యూ లైన్లలో దర్శనానికి 30 గంటలు అలా పడుతూ ఉంటుంది కదా. కొంతవరకు భక్తుల్లో కొంత ఓర్పు సహనం నశిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళని ఎలా మీరు డీల్ చేస్తారు? 5 మినిట్స్ కంగారు పడకండి, 5 నిమిషాలు అయిపోద్ది, 10 నిమిషాలు అయిపోద్ది, ఒక అరగంటలో అయిపోద్ది, కంగారు పడకండి అయిపోద్ది అని మేము చెప్పుకొస్తామండి. ఎలాంటి సేవలు చేశారు? చాలాసార్లు టెంపుల్ డ్యూటీలు పడ్డాయి, అన్నదానంలో పడ్డాయి. అలాగే మన చిన్న టెంపుల్స్ ఉంటాయి, అక్కడ కింద 3 రోజులు వేస్తారు. మంగాపట్నం అలాంటి దుఃఖం వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా అనుభూతులు. నిజంగా అయితే నేను 2 సార్లు అనుభూతి పడ్డదైతే దేవుడి సన్నిధిలో లోపల 2 గుమ్మం దగ్గర వేసారు. అప్పుడు అనుభూతి చెప్పలేని అనుభూతి. నిజంగా స్వామివారిని జీవితంలో మర్చిపోలేను. అది చాలు నాయన నాకు ఈ జీవితానికి అనుకున్నాను అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేవ చేయడం ಎಲಾಂಟಿ ಅನುಭೂತಿ ಇಸ್ತೋಂದು? ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಮಲ್ಲೇಶ್ವರಂ. ನನ್ನ ಹಸ್ಬೆಂಡೇ ನನಗೆ ಹೋಗಿದ್ದು ಬಾ ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸಿದ್ರು. ಈ ಥರ ಸಿಗೋದು ಅಪರೂಪ, ಇದು ಸೇವೆ ಮಾಡೋ ಭಾಗ್ಯ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ಯಾರಿಗೂ ಸಿಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಇದು ಇಷ್ಟು ಕೋಟ್ಯಾಂತರ ಜನರಲ್ಲಿ ನಮ್ಗೆ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ಆ ದೇವರ ಅನುಗ್ರಹ ತುಂಬ ನಾನು ಪುಣ್ಯ ಮಾಡಿದ್ದೀನಿ ಇಲ್ಲಿ ಬರಲಿಕ್ಕೆ ಅಂತ ಅನ್ನಿಸ್ತು. ನಾನು ನೋಡೇ ಇರಲಿಲ್ಲ, 10 ವರ್ಷ ಹಿಂದೆ ನೋಡಿದ್ದು ಎಲ್ಲ. ನನಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ಒಳಗಡೆ ಇದೆಲ್ಲ ಸರ್ವಿಸ್ ಸೇವೆ ಎಲ್ಲ ಮಾಡಿರಲಿಲ್ಲ. ನಿನ್ನೆ ವರಹ ಸ್ವಾಮಿ ಟೆಂಪಲಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದು, ಮತ್ತು ಟೆಂಪಲ್ ಡ್ಯೂಟಿನಲ್ಲಿ ಸನ್ನಿಧಿನಲ್ಲಿ ನಂಗೆ ಸೇವೆ ಮಾಡೋ ಭಾಗ್ಯ ಸಿಕ್ತು. ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. ಇದು ಎಲ್ರಿಗೂ ಸಿಗಲ್ಲ, ನನಗೆ ಯಾವುದೋ ಜನ್ಮದ ಪುಣ್ಯ ಇದ್ದರೆ ಮಾತ್ರ ಇದು ಸಿಗೋದಲ್ವ. నేను 15 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాను శ్రీవారి సేవకి రావడానికి. కానీ ఇప్పుడు కూడా ఏదో ఒక వీలుని బట్టి ఆటంకాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం అయినా వీలవుతుందో లేదో అని ఎంతో బాధతోని కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకున్నాను. 3 months బుకింగ్ ఉంటుంది సేవకి, అలాగే చేసుకున్నాను. ఆ శ్రీవారి అనుగ్రహం వల్ల నాకు నవనీత సేవ వచ్చింది. నవనీత సేవ మొదటిసారియే నవనీత సేవ వచ్చింది. నాకెంతో చెప్పరాని అనుభూతి. ఎప్పుడైనా శ్రమ అనిపించిందా 6-7 గంటలు నిలబడితే? లేదు మేడం, ఆ సేవ అనిపించలేదు. ఇంకా చెయ్యాలనిపిస్తుంది మేడం. భగవంతుడు సేవ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు దేవుడికి మేము
మేము ఎప్పుడో ఒక 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పులు దాంట్లో వేశారు. అది కూడా మేము ఎంత ఆనందంగా చేశామో, ఈనాడు గ్రూప్గా వచ్చిన టెంపుల్స్ ఏవైనా అదే ఆనందంతో చేస్తాము. కాకపోతే ఎవరు అయినా కూడా కొంచెము మన పని మనం చేసుకోవాలి అన్న ఒక్క దాంతో స్వామి కార్యము అని చేసుకోవాలన్నది నా ఒక్క ఉద్దేశం. స్వామివారి సేవ చేయడమే కాకుండా స్వామివారి దగ్గరకు వచ్చే భక్తులకు సేవ చేయడం అనేది వాళ్ళు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఏడాది పొడవునా దర్శించేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి కావలసిన సమాచారాన్ని, వారికి కావలసిన అన్నింటినీ కూడా సమకూరుస్తున్నారు ఈ శ్రీవారి సేవకులు. 25 ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 17 లక్షల మంది స్వచ్ఛందంగా సేవ చేసేందుకు తరలి వస్తున్నారు. శ్రీవారి సేవకులతో టీటీడీ వ్యాప్తంగా కూడా నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సేవే పరమావధిగా తరించే శ్రీవారి సేవా కార్యక్రమం ఓ మహావృక్షం. గత 25 ఏళ్లలో దాదాపు 19.5 లక్షల మందికి పైగా భక్తులు ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగువారే కాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు ఈ సేవా యజ్ఞంలో పాల్గొంటున్నారు. లక్షలు సంపాదించేవారు సైతం సామాన్యులుగా సేవలందిస్తూ ఉంటారు. కొండపై భక్తులు పోటెత్తినప్పుడు శ్రీవారి సేవకులే అభయ ప్రదాతలు. వేవేల రూపాల్లో ఉన్న పద్మావతి శ్రీనివాసులు. శ్రీవారి సేవలో పాల్గొనే వారికి సేవా సదన్లో ప్రతిరోజు గంట పాటు శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థాన్ వారు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు గంట పాటు ధ్యానం, భజనతో పాటు సేవా ప్రాశస్త్యాలపై తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఉపన్యాస ప్రసంగాలుంటాయి. ఇందులో భాగంగానే ఇటీవల గ్రూప్ సూపర్వైజర్ల విభాగాన్ని ప్రారంభించారు. నిపుణుల నివేదిక ఆధారంగా ట్రైన్ ది ట్రైనీ పేరుతో ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు మొదలయ్యాయి. సేవ, ఆధ్యాత్మిక మూలాలు, శ్రీవారి సేవా పరిణామక్రమం, తిరుమల సమాచారం, సనాతన ధర్మం, మేనేజ్మెంట్, లీడర్షిప్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. గత 25 ఏళ్ల కాలంలో దాదాపు 17 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి సేవకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025 నవంబర్ 30 నాటికి సాధారణ శ్రీవారి సేవలో 16.76 లక్షల మంది, నవనీత సేవలో 8,291 మంది, పరకామణి సేవలో 2.46 లక్షల మంది చొప్పున మొత్తం 19.31 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకుని సేవలందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిషా, న్యూఢిల్లీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచే కాక ఎన్ఆర్ఐ భక్తులు సైతం స్వామి సేవలో తరిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువతరం స్వామి సేవలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉండడం విశేషం. క్రమశిక్షణ, అంకిత భావంతో శ్రీవారి సేవకు వన్నె తెచ్చారు. సామాన్య భక్తులతో పాటు వృత్తి నిపుణులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, దేశం నలుమూలల నుంచి డాక్టర్లు, న్యాయవాదులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సినీతారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు శ్రీవారి సేవకులుగా ముందుకొస్తున్నారు. టీటీడీ అధికారులు అప్పగించే సేవలు నిర్వర్తిస్తున్నారు. భక్తుల సేవే భగవంతుని సేవగా తరిస్తున్నారు. నమో వెంకటేశయ్య. అడిషనల్ ఈవో గారు, లక్షలాది మంది దర్శించుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవకుల పాత్ర ఎనలేనిది. దీన్ని ఇంకా మెరుగైన, నాణ్యమైనటువంటి సేవలకు గాను మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవకులు అనేవాళ్ళు చాలా ప్రధానమైన భాగస్వాములు అయ్యారని చెప్పడంలో మేమంతా కూడా గర్వపడుతున్నాం. ఇది ఎప్పుడో 2002 టైంలో ఇప్పటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేటివ్ సాధారణంగా చిన్నగా స్టార్ట్ అయిన శ్రీవారి సేవకులు ఈరోజు దాదాపు ఎవ్రీడే 2,500 మంది సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఒకసారి వచ్చిన తర్వాత సేవకి 1 వీక్ దాకా సేవ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్ రోజు వాళ్ళకి దర్శనం చేయించుకొని లడ్డు ఇచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రదేశాన్ని పంపించడం జరుగుతుంది. అలానే మా డేటా బేస్ చూస్తే దాదాపు 17 లక్షల మంది డేటా ఉందని చెప్పొచ్చు. రెగ్యులర్ ఎంప్లాయీ చాలా వరకు రిటైర్ అయ్యి తగ్గిపోయి, రిక్రూట్మెంట్ చాలా వరకు తగ్గిపోయిన తర్వాత శ్రీవారి సేవకుల మీదే ఎక్కువగా డిపెండ్ కావాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా కానీ మీరు చూస్తే వాళ్ళ యూనిక్ ఐడెంటిటీ మీరు చూడొచ్చు. వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ బ్రీఫింగ్ ఇచ్చి సత్సంగ్లో వాళ్ళకి ఉత్సాహం చేసి ఇక్కడున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేసి వాళ్ళ యొక్క డ్యూటీస్ అలొకేట్ చేయటం జరుగుతుంది. అలాగే ప్రత్యేక పర్వదినాలు, వైకుంఠ ఏకాదశి, అలాగే నూతన సంవత్సరం, ఉగాది, బ్రహ్మోత్సవాలు, ఈ సమయాల్లో ప్రత్యేకంగా సేవకుల్ని అదనంగా రిక్రూట్ చేసే అవకాశం ఉంటుందా? ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు? జనరల్గా రెగ్యులర్గా అయితే 2,500 మంది ఉంటారు.
సో ప్రత్యేక పర్వదినాల్లో దాదాపు 3,500 మందిని తీసుకోవడం జరుగుతుంది. యాన్యువల్ ఫెస్టివల్స్ లైక్ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు ఒకసారి అలాట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ విభాగానికి వాళ్ళని అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేషన్ కానీ అలానే వాళ్ళకి కావాల్సిన అన్నప్రసాదాలు కానీ ఎప్పటికప్పుడే సర్వ్ చేయడానికి వాళ్ళకి సపరేట్ కాటేజెస్ కూడా ఉండడం జరుగుతుంది. సపరేట్ అకామిడేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ కాటేజీల్లో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వచ్చే కొన్ని సమస్యలను ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ కూడా మనం ఇక్కడ హెల్త్లో కానీ లేకపోతే మిగతా విభాగాల్లో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ లేకపోతే విజిలెన్స్ కూడా వాళ్ళకి గైడ్ చేయడంలో కానీ మనకి ఒక పగడ్బందీ అయిన వ్యవస్థని నిర్మాణం చేయడం జరిగింది. ఆ వ్యవస్థ ద్వారానే ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్ట్రక్చరల్గా అది డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇండివిజువల్ నుంచి ఒక ఇన్స్టిట్యూషన్గా ఎవాల్వ్ అయిందని చెప్పడంలో చాలా వరకు సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఉగాది వంటి సమయాల్లో టీటీడీ విజిలెన్స్ విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులది కీలక పాత్ర. తిరుమలలో సుమారు 78 ప్రాంతాల్లో సేవకుల సేవను టీటీడీ వినియోగించుకుంటోంది. మాఢవీధుల్లోని గ్యాలరీల్లో చేరే భక్తులకు తాగునీరు అందించడం, అన్నప్రసాదాలు ఇవ్వడం, పారిశుధ్యంలో సైతం భాగస్వాములవుతారు. అలాగే స్వామివారి వాహనాలు ఊరేగే సమయంలో ఎలాంటి తోపులాటలు లేకుండా భక్తులను అదుపు చేస్తూ ఉంటారు. కోర్కెలు కోరుకోకుండా, ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా భక్తుల సేవే భగవత్ సేవగా భావించే శ్రీవారి సేవకులే ఆ శ్రీ వెంకటేశ్వరునికి నిజమైన భక్తులు. ఇలవైకుంఠంలో సేవ చేసుకుంటున్న నిజమైన భాగ్యవంతులు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి భక్తులకు సేవ చేయడమే సాక్షాత్తు ఆ శ్రీనివాస పద్మావతి దేవికి సేవ చేసినట్టుగా భావించేటువంటి మరి శ్రీవారి సేవకుల 25 ఏళ్ల ప్రస్థానంపై ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. నమస్కారం.